ఎట్టి పరిస్థితులలోనూ దీపారాధనకి గేదె నెయ్యి పనికిరాదు. దీపారాధనతో గేదె నెయ్యిని పోసి కుంది పెట్టి, కుందిలో ఆవు నెయ్యి బదులుగా అది గేదె నెయ్యి పోసి 3 ఒత్తులు పెట్టి దాన్ని వెలిగించి దేవుడికి చూపిస్తే అది దీపారాధన అంటాం. ఇలా గేదె నేతితో చేసిన దీపారాధన భగవంతుడికి సమర్పిస్తే అటువంటి వాడు 80 జన్మలు సుంఠ జన్మెత్తుతాట. నైవేద్యం పెడితే ఎన్ని జన్మలు వస్తాయో చెప్పాను. దీపారాధన గేదె నేతితో చేస్తే ఒట్టి సుంఠ, ఈ జ్ఞాపక శక్తి లేక, చదువు లేక నానాయాతన పడతాట మానవ జన్మలో. కాబట్టి ఈ రెండూ పనికిరావు, ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు. బహుధా ప్రసక్తితో కూడా పనికిరావు. ఒక్క ఆవు నెయ్యే వాడాలి. కానీ ఇక్కడే మన వాళ్ళు చిన్న కిటుకు పెట్టారు. అయ్యా మాకు ఆవు నెయ్యి దొరకడం లేదండి, ఎక్కడ చూసినా గేదె నెయ్యేనండి, ఏదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇంత ఆవు నెయ్యి అంటే సంపాదిస్తాం, తక్కిన వేళల్లో ఆవులు లేకుండా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళ కోసం అన్ని ధర్మశాస్త్రాల్లో ఒక సూక్ష్మం చెప్పాడు. గేదె నేతితో మాత్రమే దీపారాధన చెయ్యవలసి వస్తే ఇంత పెసరు ఆవు నెయ్యి పట్టుకొచ్చి కలపండి. ఆవు నెయ్యి మిశ్రితం అయితే అది ఇక ఏ నెయ్యి అయినా అవతలది. అది మేక నెయ్యి కూడా పనికొస్తున్నారు. ఇది ఆవు నెయ్యి కలిస్తే కొండ గొర్రెల పాలిస్తాయే, ఆ గొర్రెల పాలలోంచి తీసిన నెయ్యి కూడా ఆవు నెయ్యి కలిస్తే దీపారాధనకి పనికొస్తుందట. ఆవు నెయ్యికి అంత శక్తి ఉన్నది. అందుకని కార్తీక మాసాదులలో ఒకవేళ సంపూర్ణంగా ఆవు నెయ్యి లభించకపోతే కొంచెం సంపాదించి దానిని ఈ గేదె నేతిలో కలిపి దీపారాధనకి వాడండి. దీపారాధనకి మాత్రమే. అన్నప్రసాదాలకి మాత్రం నెయ్యి లేకపోతే మానేద్దాం, ఉట్టిపాలు పెడదాం, పంచదార పెట్టండి. కానీ గేదె నెయ్యి పనికిరాదు, ఆవు నెయ్యి కలిపినా కూడా పనికిరాదు. అది మాత్రం సుస్పష్టం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గేదె నేతితో ప్రసాదం చేసేసాం, ఇప్పుడు మీరు మమ్మల్ని భయపెట్టారు లేనిపోయింది అని మీరు భయపడక్కర్లా. ఇది వింటే ఆ దోషం పోతుందట. ఆశ్చర్యం. శ్రవణా దోష నివారణం అన్నారు. శ్రవణం చేయడం వల్ల ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు, ఈ వింటున్న వాళ్ళంతా. ఈ కాస్త మాట విన్నారు కదా, ఇది వింటే ఆ దోషం పోతుందట. ఒకవేళ భవిష్యత్తులో అన్నప్రసాదాలు చేయడానికి ఎప్పుడు ఆవు నెయ్యి దొరకట్లేదండి, గేదె నెయ్యి తప్ప, అప్పుడు ఏం చెయ్యాలి అంటే చిన్న మాట చెప్పారు. చక్కెర పొంగలో, కట్టు పొంగలో, పులిహోర చేసేటప్పుడు అన్నం వండాలి కదా, అన్నం వండడానికి గంగాజలం వాడితే కొంచెం, అప్పుడు గేదె నెయ్యి పోసినా ఇందాక చెప్పిన దోషములు లేవు. అందుకని కొంచెం గంగాజలం ఇంట్లో పెట్టుకుని ఆ నీళ్లు అన్నం వండేటప్పుడు వాడి ఆపై అందులో ఏ నెయ్యి వేసినా తద్దోషం నివారణ అవుతుందన్నమాట. ఇవి ధర్మ సూక్ష్మాలు. అవి తెలుసుకుని చేస్తే మనం చేసే పూజల వల్ల ఫలితం పొందుతాం. మరి ఉత్తరం చూద్దామండి. వినుకొండ నుంచి నందిని రాస్తున్నారు. మా దుకాణం పక్కగా నాగేంద్ర శిల ఉన్నది. మేము అదే షాపులో మా వ్యాపారం కొనసాగించవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇక్కడ రాయడంలో దుకాణం పక్క అన్నారు. అంటే దుకాణానికి బయట గోడ పక్కన ఉన్నదా, కొట్టులోనే ఉన్నదా అనేది తెలియాలి మనకి. కొట్టులో నాగేంద్రుణ్ణి ప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకుని వ్యాపారం చేసుకోవడం చాలా మంచిదే. అలాగే దుకాణానికి పక్కన నాగేంద్రుడి గుడి ఉంటే అది కూడా చాలా మంచిదే. అసలు గుడికి పక్కనే వ్యాపారం చేయడం మంచిది ధర్మంగా. అధర్మంగా చేస్తే అది ఎప్పుడూ ప్రమాదమే. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, అంతకు పూర్వం అక్కడ నాగేంద్రుడి గుడి ఉంటే ఆక్రమించి మనం కొట్లు దుకాణాలు కట్టుకుని గుడికి సంబంధించిన స్థలాన్ని మనం ఆక్రమించి కట్టుకుంటే మాత్రం అది వంశనాశనానికి మూల కారణం అవుతుంది. అందుకే దేవాలయ భూములు ఎట్టి పరిస్థితులు కొన్ని భూములు దేవ బ్రాహ్మణ మాన్యములు విడచి అన్నాడు హరిశ్చంద్రుడు కూడా. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి దానం చేసేటప్పుడు నా రాజ్యం అంతా ఇచ్చేస్తున్నాను, కానీ ఇందులో దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడిచి అని ఎత్తుకున్నాడు. దేవతలకి సంబంధించిన బ్రాహ్మణులకు సంబంధించిన భూములు మాత్రం విడిచిపెట్టి తక్కిన రాజ్యం నీకు ఇస్తున్నాను, అవి గనక నువ్వు ఆక్రమించుకుంటే నువ్వే లేకుండా పోతావన్నాడు ఏకంగా. అంత ప్రమాదం అది. అలాగే గోవులు మెయ్యడం కోసం కొన్ని పొలాలు కేటాయించేవారు పూర్వం, అవి కూడా ఆక్రమించకూడదు. మనం ఆక్రమించకుండా మన కొట్లో మనం నాగేంద్రుడిని పెట్టుకున్నా, లేక నాగేంద్రుడి గుడి వాళ్ళే వాళ్ళ స్థలంలో కొట్టు వేసి మీకు అద్దెకిచ్చినా ఇది దోషం కాదు. ఆ కొట్టు మీది, పక్కనున్న గుడి ఎవరిదో అయితే ఇబ్బంది లేదు. ఎట్టి పరిస్థితులలోనూ దేవాలయ భూములు మాత్రం ఆక్రమించుకోకూడదు. అది ఎప్పుడూ ప్రమాదం. ఇటు వంశానికి, రాబోయే తరాలకి, అందరికీ అది ప్రమాదం. కాబట్టి వీలుంటే దేవాలయాలకి భూములు ఇవ్వండి తప్ప భూములు మాత్రం ఆక్రమించి వాటిల్లో వ్యాపారాలు చెయ్యరాదు. మరి ఉత్తరంలో వారి సందేహాన్ని చూద్దామండి. కర్నూలు నుంచి భూపాల్ శర్మ రాస్తున్నారు. శుక్రాచార్యులు సద్బ్రాహ్మణులు కదా, మరి ఆయన రాక్షస గురువు ఎలా అయ్యాడు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా చక్కని ప్రశ్న అండి. పూర్వం దక్షుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు.
ఆయనకి వీరిణి అనే ఒక భార్య వల్ల ముందు కొంతమంది కూతుళ్ళు పుట్టారు, 14 మంది వాళ్ళు. అందులో పెద్ద ఆవిడ పేరు అదితి, రెండో ఆవిడ పేరు దితి, మూడో ఆవిడ కద్రువ, తర్వాత వినత, ధనువు, మానవి, ఇలా మొత్తం 14 మంది. ఈ 14 మందిని కశ్యపుడు అనే ఒక ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. ఈ కశ్యప ప్రజాపతి బ్రహ్మమానసపుత్రుడైన మరీచి అని ఆయన కొడుకు అనమాట. అందుకే కశ్యపుడికి మారీచుడు అని కూడా పేరు. మరీచి మహర్షి కొడుకు అనమాట. ఈ మరీచి అన్నవాడు కొంతకాలం అగ్నిహోత్రుడిగా కూడా పనిచేశాడు, ఏకంగా అంత గొప్పవాడు ఈయన. ఈ కశ్యపుడు దక్షుడు కూతుళ్ళు 14 మంది వల్ల మనలాంటి ఈ సృష్టిని చేశాడు. కశ్యపుడి పెద్ద భార్య అదితి సంతానం ఆదిత్యులు, అంటే దేవతలు. దేవతలు అంటే వీళ్ళే అదితి కొడుకులు. అంటే తండ్రి ఎవరు? కశ్యపుడే, కానీ తల్లి మాత్రం వేరు, అదితి. అదితి కొడుకులంతా దేవతలు. ఇక రెండవ భార్య పేరు ఏమిటి? దితి. ఈ దితి కొడుకులు దైత్యులు, అంటే రాక్షసులని మనం చెప్పుకుంటున్నామే వీళ్ళు. ధనువు అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడ కొడుకులే దానవులంటే. ఇంతకీ కశ్యపుడు బ్రహ్మమానసపుత్రుడు, సద్బ్రాహ్మణుడు, అందరూ ఒప్పుకుంటున్నాం కదా. భార్యలు కూడా దక్షుడు కూతుళ్ళు. ఎక్కడున్నాయి అసలు ఆ రోజుల్లో కులాలు? మరి నిజం చెప్పాలంటే ప్రారంభ కాలంలో ఏమీ లేవు. అవడానికి కశ్యప ప్రజాపతి సంతానమే దేవతలు, కశ్యప ప్రజాపతి సంతానమే రాక్షసులు, కశ్యప ప్రజాపతి సంతానమే వినత కొడుకులు పక్షులు, కద్రవ కొడుకులు పాములు. అందరూ కూడా కశ్యపుడి సంతానమే. భార్యలు కూడా వేరు అవ్వచ్చు, కానీ అంత అక్క చెల్లెళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళు దక్షుడు కూతుళ్ళే. కానీ రాక్షసులకి గురువు అవడం వల్ల అక్కడ కులాన్ని బట్టి కాదు, దేవతలంతా బృహస్పతిని ఎన్నుకున్నారు. ఈయనకు కూడా ఒక గురుత్వం కావాలి. నిజం చెప్పాలంటే బృహస్పతి కంటే కొన్ని దివ్యశక్తులు ఎక్కువ ఉన్నవాడు శుక్రాచార్యుడు. ఆయనకి ఒక పదవి కావాలి, గొప్ప ఆధిపత్యం కావాలి. అది ఆనాడు రాక్షసుల దగ్గరే ఉంది. అప్పటికే దేవతలకి బృహస్పతి గురువు అయిపోయాడు గనక. నిజానికి పాపం రాక్షసులు కూడా ప్రారంభ కాలంలో వాళ్ళు సద్బ్రాహ్మణులే, ప్రవర్తనతోటి అపవిత్రులు అయిపోయారు వాళ్ళంతా. అంత ప్రాచీన కాలంలో ఒక్కటే కులం. ఇవాళ ఇన్ని కులాలు వచ్చాయి. ఇవి నిజానికి కులములు అనడానికి లేదు. ఇవన్నీ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. వాళ్ళు చేసే పనులను బట్టి, గుణములను బట్టి ఏర్పడ్డాయి. కాబట్టి మానవులు అందరం ఒక్కటే. సృష్టి ఆది కాలంలో అందరం కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. కాబట్టి రాక్షసులు కూడా సద్బ్రాహ్మణులే, దేవతలు సద్బ్రాహ్మణులే, గరుత్మంతుడు మొదలైన పక్షులు సద్బ్రాహ్మణులే, కద్రువు యొక్క సంతానమైన కాద్రవేయులు సర్పాలు సద్బ్రాహ్మణులే. తండ్రి అంతా కశ్యప ప్రజాపతే కనుక వీళ్ళ ప్రవర్తనని బట్టి ఇదిగో నాగులు దుర్మార్గులయ్యారు, దానవులు దుర్మార్గులయ్యారు, దైత్యులు దుర్మార్గులయ్యారు. ఈ దైత్యులకి గురువుగా ఉండడం వల్లే శుక్రాచార్యుడు అనుకున్నంత ఎక్కువ స్థాయిలో రాణించలేకపోయాడనమాట. ఆయన సద్బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఎప్పుడూ కూడా నీచాశ్రయాహ నశోభంతే. నీచులను ఆశ్రయించుకున్న వాళ్ళు శోభించరు, మంచివాడిని ఆశ్రయించుకోవాలి. ఆశ్రయం దేవతాశ్రయం అయి ఉండాలి. బృహస్పతికి దేవతాశ్రయం దొరకటం వల్ల ఘనకీర్తి పొందాడు. ఇదిగో దుష్టబుద్ధి కలిగినటువంటి రాక్షసుల్ని ఆశ్రయించుకోవటం వల్ల అనుకున్నంత కీర్తి పొందలేకపోయాడు శుక్రాచార్యుడు. కాబట్టి అది విశేషం. తర్వాత ఇంకొక నియమం కూడా ఉంది. ఒక బ్రాహ్మడికి నియమం ఏం చెప్పారంటే, ఎంత దుర్మార్గుడైనా పాపాత్ముడైనా నాకు గురువుగా ఉండాలి, నువ్వు మాకు పౌరోహిత్యం చెయ్యి, లేక మమ్మల్ని అనుగ్రహించు, విద్య చెప్పు అంటే చెప్పి తీరాలట. ఇవేమి కులాలతో సంబంధం లేకపోయినా రాక్షసులు నిజంగా ఒక పాపాత్ములు అనుకుందాం కాసేపు. కానీ గురువు గారి దగ్గరికి వచ్చి, గురుదేవ శుక్రాచార్య నువ్వు మమ్మల్ని రక్షించు, మాకు పాఠం చెప్పు అంటే చెప్పి తీరాలని ఒక నియమం ఉన్నది సద్బ్రాహ్మణుడికి. ఆ కారణం చేత కూడా శుక్రాచార్యుడు రాక్షసులకి కులగురువు కావలసి వచ్చిందన్నమాట. మరి ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుంచి సుబ్బమ్మ రాస్తున్నారు. ఇంట్లోకి గబ్బిలం, తాబేలు వంటివి ప్రవేశిస్తే మంచిదేనా, వివరించండి అంటూ రాస్తున్నారు. తాబేలు ప్రవేశిస్తే మంచిదే, దాన్ని పూజించి చెరువులోనో సముద్రంలోనో వదిలేస్తే మంచిదని, కూర్మావతారం మన ఇంట్లోకి వచ్చినట్టని పెద్దలు చెప్తారు. ఇక గబ్బిలం రావడం మాత్రం చాలా అపశకునం. గబ్బిలము, గ్రద్ద, గొడ్లగోబ, ఈ నల్లత్రాచుపాము ఇలాంటివి ఇంటి లోపలికి ప్రవేశిస్తే అటువంటి ఇంటికి వెంటనే శుద్ధి చెయ్యాలి. లేదా వీలుంటే దేవాలయాలకు వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి ఇంటికి వస్తే మంచిదన్నమాట. అంటే నల్లత్రాచు కూడా ఇంట్లోకి, అది కూడా పడగెత్తి మీదకి వస్తే అది మరీ ప్రమాదం అని చెప్పారు. ఇది చెప్పారు సుస్పష్టంగా. ఇలా కొన్నింటి వల్ల, ఉనికి వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రమాదం వస్తుంది కనుక
తక్కినవి ఇప్పుడు ఇందాక చెప్పిన తాబేలు కానీ చేప కూడా ఇంట్లో ప్రవేశించడం తనంత తాను చాలా మంచిదని చెప్పారు. మంచి బలమైన ఆబోతు కానీ ఆవు కానీ ఎద్దు కానీ ఇంట్లో ప్రవేశిస్తే శుభం వంటివి అన్నారు కనుక వాళ్ళకి చెబుతున్నాం. ఆవులు రావడం మంచిది, ఆబోతులు రావడం మంచిది. గాడిదలు ఇంట్లోకి ప్రవేశిస్తే రాబోయే కాలంలో ఇల్లంతా బూడిదైపోతుందని చెప్పారు. అంచేత గాడిద బూడిదకి చిహ్నం, పొరపాటును కూడా అది శుభం కాదు అశుభం. వీటన్నిటికీ దేవాలయ ప్రదక్షిణ లేక పూజ, ప్రసాద స్వీకారం, తీర్థ స్వీకారంతో దోష పరిహారం అయిపోతుంది. మనమేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి,